హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము మిల్ మేకర్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ఫస్ట్ మనం రైస్ని నానబెట్టి ఉంచుకోవాలండి. నెక్స్ట్ టమోటా, ఆనియన్, క్యాషు, గ్రీన్ చిల్లీ అన్ని కట్ చేసి ఉంచుకోవాలి. మిల్ మేకర్ని కూడా ఒక 10 minutes నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మసాలా దినుసులు. ఓకే, ఫస్ట్ నేను కుక్కర్లో ఆయిల్ వేడి చేశానండి. అందులో మసాలా దినుసులు వేసాను. మనం కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాషు, జీడిపప్పు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ యాడ్ చేసుకోవాలండి. ఆనియన్ మనం కొంచెం రెడ్ కలర్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని నెక్స్ట్ గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకోవాలి. ఓకే, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకున్న తర్వాత మనం కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఫస్ట్. సో ఫ్రై అయిన తర్వాత మనము పసుపు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ టమోటా యాడ్ చేసుకోవాలండి. టమోటా మనకు కొంచెం కుక్ అయిన తర్వాత మీరు ఇక్కడ టమోటా పీసెస్ ప్లేస్లో మనం ప్యూరీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఓకే, నెక్స్ట్ మనము మీల్ మేకర్ని వాటర్లో నానబెట్టాం కదా, గట్టిగా పిండేసుకొని మనం ఇక్కడ వాటర్ లేకుండా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇవి కొంచెం కుక్ అవ్వాలండి. నెక్స్ట్ మనం రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోవాలి. కారం, ఆల్రెడీ మనం గ్రీన్ చిల్లీ యాడ్ చేసాం కదా, సో కారం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనము పెరుగు యాడ్ చేసుకోవాలి. చూడండి, ఒక 2-3 tablespoon పెరుగు యాడ్ చేస్తున్నాను. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత మనకు బాగా కుక్ అవ్వాలండి కొంచెం. నెక్స్ట్ రైస్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను నార్మల్ రైస్ అండి యూజ్ చేశాను, బాస్మతి రైస్ కాదు. ఓకే, మనం మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోవాలండి. మీరు తీసుకున్న రైస్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మనము సాల్ట్ చెక్ చేసుకోవాలండి. సాల్ట్ తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మీకు పుదీనా ఇష్టం ఉంటే పుదీనా, కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. పుదీనా ఇష్టం లేకపోతే ఓన్లీ కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవచ్చు. సో నేను ఇక్కడ వచ్చేసి కొత్తిమీర యాడ్ చేశానండి. సో మనం మొత్తం కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలి మీడియం ఫ్లేమ్ మీద. ఇప్పుడు చూడండి, నేను రెడీ అయిపోయింది. మనకి చాలా బాగా వచ్చింది కదా. ఇది చాలా టేస్ట్ కూడా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. సో మనకి వచ్చేసి మీల్ మేకర్ పులావ్ వచ్చేసి కంప్లీట్ అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ఓకే.